బొడమేరు సృష్టించిన బీభత్సాన్ని చూస్తూనే ఉన్నాం. గత 2 వారాలుగా ఈ రోజు కష్టం లేదు అనకుండా ప్రతిరోజు లక్షల్లో బొడమేరు నది ఉప్పొంగడం వల్ల లక్షల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 50 మంది చనిపోవడం జరిగింది. దాదాపు 7 లక్షల మంది డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యారు అని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. ఇంటి నష్టం అయితేనేమి, ఆస్తి నష్టం అయితేనేమి, ప్రాణ నష్టం అయితేనేమి, పంట నష్టం అయితేనేమి, ఇలా ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా ప్రజలు ఈరోజు దెబ్బతిన్నారు. మరి విజయవాడ నగరంలో మన రాష్ట్రానికి విజయవాడ నగరం రాజధాని, పక్కనే ఉంది అమరావతి. మరి అలాంటప్పుడు ప్రధాన నగరమైన విజయవాడకు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రధాన నగరమైన విజయవాడకు ఇంత నష్టం జరిగితే మరి పాలకులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు గారు ఇప్పటికే 6,800 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అని ఇనిషియల్ గా ఒక ఫిగర్ కి అరైవ్ కావడం జరిగింది. పోనీ ఆయన చెప్పిన మేరకైనా కేంద్ర ప్రభుత్వం మనకు సాయం చేస్తుందా అంటే వాళ్ళ టీంలు వస్తున్నారు, అంచనాలు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు తప్పితే ₹1 అంటే ₹1 కూడా ఇంతవరకు సాయం చేసింది లేదు. ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం. పక్కన బీహార్ కు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు? ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీ పార్టీకి ఎంపీలను ఇస్తే కదా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది.